అమ్మాయిలకు ఈ కడుపు నొప్పి నరకమే. అసలెందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫెలోపియన్ నాళాలు. స్త్రీలలో అండాశయాలు, గర్భాశయం మధ్య అనుసంధాన నాళాలు ఇవి. చాలా మంది మహిళలకు ఈ గొట్టాలలో అడ్డంకులు రావడంతో విపరీతమైన కడుపు నొప్పితో అల్లాడిపోతుంటారు. వైద్య పరిభాషలో దీనిని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? నివారణ ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? హైడ్రోసాల్పింగ్స్ చికిత్సకు లాపరోస్కోపీ, ఐవీఎఫ్ విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మూత్ర విసర్జన సమయంలో మంట, ఋతుస్రావం సమయంలో నొప్పి ఇవన్నీ హైడ్రోసాల్పింగ్స్ లక్షణాలు. ఫెలోపియన్ నాళాలలో ఇన్ఫెక్షన్ ఉండి, ఉదరం ఉబ్బితే మహిళల గర్భాశయంలో సమస్యలు ఉన్నట్లే. ఎవరికైనా హైడ్రోసాల్పింగ్స్ సమస్య ఉంటే దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. క్లామిడియా, గోనేరియా మొదలైన కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు హైడ్రోసాల్పింగ్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. క్షయవ్యాధి కూడా ఫెలోపియన్ నాళాలు, గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గర్భధారణ అవకాశం చాలా తగ్గుతాయి. గతంలో ఫెలోపియన్ ట్యూబ్లపై శస్త్రచికిత్స చేయించుకుని ఉంటే హైడ్రోసాల్పింగ్స్ సంభవించే అవకాశం ఉంది. అలాగే ఎక్టోపిక్ గర్భధారణకు శస్త్రచికిత్స తీసుకున్న హైడ్రోసాల్పింగ్స్ సంభవించవచ్చు. మహిళల్లో సంతానలేమికి మరొక సాధారణ కారణం హైడ్రోసాల్పింగ్స్ సమస్య. ఇలాంటి వారికి ఐవీఎఫ్ సిఫార్సు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ అది పూర్తిగా విజయవంతం కాకపోవచ్చు. ఈ కేసులో సక్సెస్ రేటు 20 నుంచి 25 వరకు శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు అంటున్నారు. హైడ్రోసాల్పింగ్స్ ను అల్ట్రాసౌండ్ లేదా ఇతర ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేయవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్ల వాపును అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.